సరిగ్గా 3 నెలల క్రితం అంటే డిసెంబర్ 2026 సంవత్సరంలో యాంఫీ ఒక డేటా తీసిందనమాట. యాంఫీ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. వాళ్ళు తీసిన డేటా దేని గురించి? ఎస్ఐపిల గురించి అనమాట. సో అందులో ఒక భయంకరమైన వాస్తవం బయటపడింది. ఏంటి అంటే 100 ఎస్ఐపిలు ఉంటే అందులో 98.98% అంటే దాదాపు 99% ఎస్ఐపిలు చాలామంది క్యాన్సిల్ చేశారు. ఎందుకు స్టాప్ చేస్తున్నారంటే మార్కెట్ పడినప్పుడు భయపడుతున్నారు. మార్కెట్ పడింది కాబట్టి గత 3-4 నెలల్లో. సో అప్పుడు భయపడి దాన్ని ఆపేస్తున్నారు. ఉండవలసిన సమయంలో వెళ్ళిపోతున్నారు అనమాట. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎస్ఐపిల వల్ల 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి మార్కెట్ తగ్గింది అనుకోండి. సో మార్కెట్ తగ్గినప్పుడు ఏమవుతుంది? తక్కువ ప్రైస్ ఉంటే మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి యాక్చువల్గా. ఇక మార్కెట్ పెరిగింది అనుకోండి, యూనిట్స్ తక్కువ వస్తాయి. బట్ యాక్చువల్లీ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఏవైతే యూనిట్స్ ఉన్నాయో వాటి యొక్క ధర పెరుగుతుంది. సో 2 రకాల బెనిఫిట్స్ అనమాట. దీన్నే మనం రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. సో మీరు జస్ట్ ఒక కూరగాయల ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎక్కువ రేటు ఉంటే తక్కువ వస్తాయి, తక్కువ రేటు ఉంటే ఎక్కువ వస్తాయి. బట్ మనకు కూరగాయలు నిల్వ ఉండదు, అది వేరే విషయం. బట్ ఇక్కడ ఏంటంటే మీకు యావరేజింగ్ అవుట్ అవుతుంటుంది అనమాట. సో అందుకని మనము ఎస్ఐపిని ఆపకుండా చేస్తే మీకు ఈ 2 రకాల బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అయితే ఈ ఎస్ఐపి ఆపడానికి గల కారణాలు మనం గమనిస్తే ముఖ్యంగా మనకు 4 కారణాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే మార్కెట్ పడిపోయింది, భయం అనమాట. ఏంటంటే ఉన్నాయి కూడా పోతాయేమో అనే ఒక భయం. సో నెక్స్ట్ ఏంటంటే గ్రీడ్. చాలా మంది చేసి ఏంటంటే నాకు స్మాల్ క్యాప్స్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, 25-30% వస్తాయని చెప్పేసి ఆశతో నిలబెడతారు. స్మాల్ క్యాప్స్ 30%, 40% పడినప్పుడు ఇక వాళ్ళ మీద నమ్మకం లేక, మ్యూచువల్ ఫండ్ నమ్మకం లేక ఏం చేస్తారంటే మళ్ళీ అవి తీసేసి మళ్ళీ వేరే ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. అంటే గ్రీడ్, ఒక ఫండ్ నుంచి ఎక్కువ లాభం వస్తుందని చెప్పేసి ఇంకొక ఫండ్లో చేస్తుంటారు. కాబట్టి అప్పుడు ఎట్లాగో ఎస్ఐపి అనేది క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. ఇక కొంతమందికి ఏంటంటే ఎమర్జెన్సీస్ అనమాట. అంటే ఉద్యోగం పోవడము లేకపోతే ఆసుపత్రి ఖర్చుల కోసం ఇవి డ్రా చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర గోల్డ్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది, వాటిని ఏం చేయాలన్నమాట. కాకపోతే చిన్న ఏదైనా స్కూల్ ఫీజు కట్టలేదు, రేపు లాస్ట్ డేట్ ఉంది అనుకోండి, ఇమీడియట్గా మ్యూచువల్ ఫండ్ ఆపేస్తారు. లేదు దగ్గు వచ్చినా మ్యూచువల్ ఫండే, జలుబు వచ్చినా మ్యూచువల్ ఫండ్ ఆపేస్తారు, వర్షం వచ్చినా మ్యూచువల్ ఫండే, లేదు ఇంట్లో టీవీ కావాలంటే మ్యూచువల్ ఫండ్ ఆపేస్తారు అనమాట. లేదు ఇంట్లో ఏసీ కొనడం కోసం కూడా మ్యూచువల్ ఫండ్ ఆపే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక్క క్లిక్తో ఎస్ఐపి ఆపే వెసులుబాటు ఉండడం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క దానికి డీమ్యాట్ అకౌంట్లు అన్నీ కూడా మొబైల్లో ఉన్నాయి కాబట్టి జస్ట్ ఓపెన్ చేయడం, రిడీమ్ అని కొట్టగానే ఇమీడియట్గా రిడప్షన్ అయిపోతుంది అనమాట. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా పోయిన వాళ్ళు కూడా ఏంటంటే అతనికి తెలియకుండా డైరెక్ట్గా రిడమ్షన్ కొట్టుకుంటారు, నెక్స్ట్ డే అమౌంట్ వస్తుంది కాబట్టి హ్యాపీ అనమాట. సో ఇవి బేసికల్గా మనకు 4 కారణాలు ఎస్ఐపి ఆపడానికి. ఇప్పుడు మీరు ఎస్ఐపి చేసినట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు గమనించండి. ప్రియా వయసు 30 సంవత్సరాలు, ఆమె నెలకు జస్ట్ 5,000 రూపాయలు ఎస్ఐపి చేస్తుంది. సో ఆమె ఎక్స్పెక్ట్ చేసి ఏంటంటే ఒక 12% రిటర్న్స్. సో ఆమె ఏంటి, రోజు మార్కెట్ చూడదు, మార్కెట్ పడినా పెరిగినా ఆమెకు సంబంధం లేదు. సో కేవలం ఎస్ఐపిని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అలా కంటిన్యూ చేస్తే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఆమె అలా ఎస్ఐపి కంటిన్యూ చేస్తున్నప్పుడు మొదటి 10 వచ్చే కార్పస్ 11 లక్షలు, కానీ తర్వాత 10 సంవత్సరాల్లో వచ్చే కార్పస్ ఎంత అంటే 46 లక్షలు. అంటే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే 5,000, కానీ సంపద 4 రెట్లు పెరిగింది. ఇక్కడ మీరు క్లోజ్గా గమనిస్తే ఇప్పుడు ప్రియ 10 సంవత్సరాల తర్వాత కనుక ఆమె ఎస్ఐపిని ఆపితే ఆమెకు వచ్చే కార్పస్ 11 లక్షలు. లేదు అలా ఆపకుండా ఇంకొక 10 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే వచ్చే కార్పస్ ఎంత? 30 లక్షల రూపాయలు. సో ఇక్కడ జరిగే మ్యాజిక్ ఏంటంటే అసలు మ్యాజిక్ ఇక్కడ కాదు, ఇక్కడ జరుగుతుంది అనమాట. సో 10 ఏట కనుక ఆపేస్తే ఆమెకు వచ్చే భవిష్యత్తులో రాబోయే 30 లక్షలు ఈమెకు రాకుండా పోతాయి. సో ఇక్కడ ఏంటంటే ఎస్ఐపి ఆపడం వల్ల జరిగే నష్టం ఏంటంటే మీ రిటైర్మెంట్ మీరు ఆపేసుకున్నట్టే, అంటే మీ చేతులారా మీ యొక్క రిటైర్మెంట్ మీరు ఆపుకున్నట్టే. అందుకని ఏంటంటే మీరు ఎంత లాంగ్ టర్మ్ చేసుకుంటే అంత మంచి రిటర్న్స్ దీంట్లో వస్తాయన్నమాట. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే కంటిన్యూ టర్మ్లో ఎస్ఐపి కంటిన్యూగా చేయడం వల్ల వచ్చే రిటర్న్స్ దాదాపు ఒక 509% వచ్చాయి. ఎందుకంటే మనం ఫుల్ పీరియడ్ ఎస్ఐపి ఎక్కడ ఆపకుండా కంటిన్యూ చేసాం. కానీ ఒకవేళ ఆమె కనుక ఒక 10 ఎస్ఐపిలు అంటే 10 బెస్ట్ డేస్ కనుక మిస్ అయ్యింది అనుకోండి, మధ్యలో ఎస్ఐపి మిస్ చేస్తే జస్ట్ 209% రిటర్న్స్ వచ్చాయి. లేదు ఒక 30 ఎస్ఐపిలు మిస్ అయింది అనుకోండి, 30 బెస్ట్ డేస్ కనుక మిస్ అయితే -18% లాస్ వచ్చేది అనమాట. అంటే ఒక 30 రోజులు మిస్ అయితే లాభం కాస్త నష్టంగా మారిపోతుంది. ఇప్పుడు మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరోనా టైంలో అంటే మార్చి 2020 సంవత్సరంలో మార్కెట్ దాదాపు 40% పడిపోయింది. బట్ మ్యూచువల్ ఫండ్స్ అంతగా పడలేదు. బట్ ఆ టైంలో మార్కెట్ పడిపోయిన పరిస్థితి చూసి చాలామంది ఏంటంటే ఎస్ఐపిలు ఆపేస్తారు. ఎస్ఐపిలు ఆపడం వల్ల ఏమైందంటే ఎప్పుడైనా కానీ మీరు ఫాల్ అయింది అంటే అది ఇమ్మీడియట్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అనమాట. ఎంత ఫాల్ అయిందో అంతకంటే ఎక్కువ స్పీడ్తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది,
మార్కెట్ పడిన వెంటనే భారీ రికవరీ ఉంటుంది. 2020లో భయపడి ఎస్ఐపి ఆపేసినారు. ఆ తర్వాత 100% రికవరీ అయింది. 99% మందికి ఈ లాభాలు రాలేదు. అయితే మీరు ఎస్ఐపి ఆపకుండా ఉండాలంటే కొన్ని సలహాలు ఏంటంటే, ఫస్ట్ మీకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోండి. అంటే మీకు నెక్స్ట్ 6 మంత్స్లో మీ ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోండి. అది కూడా మీరు జనరల్గా ఎఫ్డీలో పెడుతుంటారు, ఫిక్స్డ్ డిపాజిట్స్లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోనే మనకు లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ ఉన్నాయి. సో దాంట్లో పెట్టుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. సో దాంట్లో లాకిన్ అవుతుంది అన్న భయం ఉండదు. అతి ముఖ్యమైనది ఏంటి అంటే, ఫస్ట్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. చాలామంది ఏంటంటే నాకు కంపెనీ పాలసీ ఉంది సార్ అంటారు. కంపెనీ పాలసీ 3 లక్షలు, 5 లక్షలు, మ్యాక్సిమం 10 లక్షలు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. సో ఇంతకుముందు ఒక వీడియోలో నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒక ఎంప్లాయీ ఒక యాక్సిడెంట్ అయింది, 25 లక్షలు ఖర్చు అయింది. ఎంప్లాయీ యొక్క ఇన్సూరెన్స్ 10 లక్షలు. సో మిగతా 15 లక్షలు ఆయన ఏం చేశారంటే మ్యూచువల్ ఫండ్ బ్రేక్ చేసి, దాంట్లో మ్యూచువల్ ఫండ్ బ్రేక్ చేయడం ఉండదు, మ్యూచువల్ ఫండ్ డ్రా చేసి దాన్ని కట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ కార్పస్ అంతా కూడా మళ్ళీ వైద్య ఖర్చులకు పోతుంది. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కూడా మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటారో, అంటే మీరు 2 కోట్ల, 4 కోట్ల, 10 కోట్ల, సో దానికి సమానంగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు ఫస్ట్ టైం ముందు మీకు సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీరు ఎస్ఐపి మీద, మీ ఎర్నింగ్స్ మీద, ఎస్ఐపి మీద ఫోకస్ చేయొచ్చు. ఇక ఇంకొకటి ఏంటంటే, చాలామంది డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తుంటారు, కొంతమంది ఏమో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ సహకారంతో అంటే రెగ్యులర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇక్కడ ఎస్ఐపిలో ఆపుతున్న వారి సంఖ్య కనుక మనం చూసుకుంటే, డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేవారు 80% మంది అంటే 100కు 80 మంది 1 సంవత్సరం లోపే ఆ ఎస్ఐపిని క్లోజ్ చేస్తున్నారు. ఇక రెగ్యులర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా చేసిన వాళ్ళలో 33% మంది మాత్రమే వెళ్ళిపోతున్నారు. అంటే మిగతా వారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఏది 5 సంవత్సరాల పైగా కంటిన్యూ చేస్తుంటారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైనది ఏంటి అంటే, మనము దీంట్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, దీంట్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనమేదో లాభాలు వస్తాయని చెప్పేసి చేస్తుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ రీజన్ కనుక చూసుకుంటే, వీళ్ళు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మొన్న మార్కెట్ గత 3-4 నెలలు డౌన్లో ఉన్నప్పుడు వీళ్ళు చాలామంది ఏంటంటే, ఎవరైతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా పోయారో వాళ్ళు అతని సలహా తీసుకుంటారు, అతను ఫండ్స్ గురించి మళ్ళీ ఒకసారి చూడమని చెప్తారు, రివ్యూ చేయమని చెప్తారు. సార్ మనం చెప్పిన మన ఫండ్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి, సో ఇక్కడ ఇది మార్కెట్ మాత్రమే పడింది అన్న ధైర్యం ఉన్న, అంటే వీళ్ళకి ఒక ఫండ్స్ మీద కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని క్లోజ్ చేయరు, కంటిన్యూ చేస్తుంటారు. ఇంకా ఎక్స్పెన్స్ రేషియో విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, మనం ఎప్పుడైనా యాపిల్ టు యాపిల్ కంపేర్ చేస్తూ ఉంటారు జనరల్గా. బట్ ఇక్కడ వీళ్ళు యాపిల్ అనుకొని జామకాయ తీసుకుంటారు, ఇక్కడ ఇది యాపిల్ ఉంటుంది అనమాట. మనము యాపిల్ టు యాపిల్ అంటే వీళ్ళు పెట్టే ఫండ్స్తో వీళ్ళు కంపేర్ చేయరు, వీళ్ళు కూడా అదే ఫండ్స్ పెడతారని అనుకుంటారు, బట్ వీళ్ళు పెట్టే ఫండ్స్ అవి ఉండవు. సో జనరల్గా ఏమైందంటే, మీరు ఒక 0.5, 0.3% ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటే మీకు 2 to 5% లేదంటే 2 to 4% వాల్యుయేషన్ అనేది మిస్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా పెట్టుకోవాలా, రెగ్యులర్గా పెట్టుకోవాలి అనే దాంట్లో కూడా మీకు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎస్ఐపిలో సక్సెస్ కావాలంటే మీరు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే, మీరు ఎంత కట్టగలుగుతారో, ఎంత ఎస్ఐపి చేయగలుగుతారో అంతే చేయండి. అంటే ఇప్పుడు మీరు 3,000 కట్టగలుగుతారు అనుకోండి, 3,000 చేయండి. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఏదైతే డిమాట్ అకౌంట్ యాప్ మీకు ఏదైతే వస్తుందో దాన్ని రోజు చెక్ చేయకండి, అసలు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సడన్గా ఏంటంటే 2 గంటలకో 3 గంటలకో ఎవరైనా ఫోన్ చేస్తారు అనమాట, సార్ ఈరోజు మార్కెట్ ఎలా ఉందని అడుగుతారు అనమాట. ఏమో మాకు తెలియదని చెప్తాం. సార్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఒక ఇన్సూరెన్స్ అడ్వైజరు, ఇన్ఫ్లుయెన్సరు, మీరు మీకు తెలియదా అంటే మాకు అవసరం లేదు కదా. సో మేము ఏదైనా ట్రేడింగ్ చేస్తే రోజు గంటకి రోజుకి రోజు చెక్ చేయాలి, మాకు అవసరం లేదు కదా. మాకు ఎలాగో సాయంత్రం కల్లా రిపోర్ట్ వచ్చినప్పుడు మేము మార్కెట్లో ఏం జరుగుతుందని టీవీ ముందు కూర్చోవలసిన అవసరం లేదు. సో అలాగనే మీరు అసలు ప్రతిరోజు ఏ రోజు కూడా చూడాల్సిన పని లేదు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు మీ గోల్ అనేది ముఖ్యం అనమాట. అందుకనే మేము ఎప్పుడైనా క్లయింట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గోల్ బేస్ ఇన్వెస్టింగ్ చేస్తుంటారు అనమాట. గోల్ లేదు అంటే అతను ఇన్వెస్టింగ్ అనేది కంటిన్యూ చేయలేడు అనమాట. ఇంకోటి ఏంటంటే, గోల్ ఉన్నప్పుడు అతను మార్కెట్ పడుతుందా లేస్తుందా అనేది చూడడు. ఆయనకి ఎంతసేపు నా రిటైర్మెంట్ గోల్ ఏంటి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, మ్యారేజా, సో ఆ గోల్ వైపు చూస్తాడు తప్ప మార్కెట్ గ్రాఫ్ చూడడు. సో అందుకని మీకు ఇక్కడ గోల్స్ అనేది ఇంపార్టెంట్. సో చివరిగా మీకు చెప్పేది ఏంటంటే, వెల్త్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ద ఎగ్జైటింగ్ ఇయర్స్, ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ ద బోరింగ్ ఇయర్స్. అంటే మీరు చాలా ఎగ్జైటింగ్గా కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మీకు వెల్త్ క్రియేట్ కాదు. మీరు ఎంత బోరింగ్గా ఉంటే, అంటే మీరు ఎంత దాన్ని పట్టించుకోకపోతే అంత వెల్త్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ ద ఇయర్స్ వెన్ ద మార్కెట్ ఈస్ డౌన్ అండ్ యూ కీప్ ఇన్వెస్టింగ్ ఎనీవే. మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడే వెల్త్ క్రియేట్ అవుతుంది, మార్కెట్ పెరిగినప్పుడు అందరూ పోయి ఇన్వెస్ట్ చేస్తుంటే అప్పుడు వెల్త్ క్రియేట్ కాదు. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఎస్ఐపి అనేది మీరు కరెక్ట్ ఎంత ఎస్ఐపి డిసైడ్ చేసుకోవడం, సో దాన్ని కంటిన్యూ చేసుకోవడం, మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.